న్యూస్ నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యమునా ఎక్స్ప్రెస్ వేకి వాజ్పేయి పేరు. ఈ నెల 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల రాస్తారోకో. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. భువనగిరి కలెక్టరేట్ ముందు మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా. నెలసరి వేతనాన్ని పెంచాలని వినతి పత్రం అందజేత. ఏపీ రాజధానిపై ప్రభుత్వ కీలక నిర్ణయం. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని వ్యాఖ్య. ఇక వార్తల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యమునా ఎక్స్ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు నకిరేకల్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ మద్దతు పలికారు. ఈ రాస్తారోకోలో సిపిఐ నుండి కందల ప్రమీల, మర్రి వెంకటయ్య, ఆదిమల్ల సుధీర్, వంటపాక వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకన్న, చిగుళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి యూసఫ్, ఎండి రియాజ్ ఖాన్, ప్రమోద్ కుమార్, పందిరి సతీష్, మహిళలు, రైతులు, రైతు సంఘాలు పాల్గొన్నారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు గత 40 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చి అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నకిరేకల్కి సంబంధించిన వ్యవసాయ మార్కెట్లో మిగతా ఐకేపీ మరియు పిఎస్ సెంటర్లో నెలకొందని సందర్భంగా తెలియజేస్తూ, గత కొంతకాలంగా వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లు గత 20 రోజుల క్రితం ప్రారంభించి తీసుకునే క్రమంలో తేమ తాలు అన్నటువంటి సాకు చూపిస్తూ జాప్యం చేస్తూ రైతు కొనుగోలు విషయంలో తీవ్ర ఇక్కట్లు పాల్చినటువంటి పరిస్థితి ఈరోజు నకిరేకల్కి సంబంధించినటువంటి ఈ యొక్క రైతు కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు రైతుకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అకాల వర్షాలతోటి మొత్తం కూడా ఈరోజు ఉన్న మ్యాచర్ దేవుడికి మొత్తం తడిసి ధాన్యం ముద్దయ్యి మొత్తం కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి ఈరోజు నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో మిగతా ఐకేపీ పిఎస్ సెంటర్లో ఉన్నది. దీని పట్ల ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే కోరేది, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే కోరుతున్నాం, తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యానికి రైతుకు బేషరతుగా గిట్టుబాటు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏమంటారు కదా, భయం గల్ల కోడాట బజార్లోకి వచ్చి గుట్టుపెట్టిందట. కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ బజార్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయ్యా కేసీఆర్ గారు, మీరు రండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడండి, ఒకసారి రైతు బాధ చూడండి, రైతు గోస చూడండి, రైతు ఆవేదన చూడండి, రైతు కన్నీళ్ళు చూడండి, రైతు కష్టాలు చూడండి. ఏమి ఈ కష్టాలు కన్నీళ్ళు పట్టవా? మీరు వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. ఈరోజు నువ్వు కొనాలని ఈ కేంద్రం కొనాలని నువ్వు ఇద్దరు ఒకరి మీద ఒకరు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కూడా మీరు ఆడుతున్న డ్రామాల్లో రైతులను ఎందుకు బలిపశులం చేసుకుంటారు? వాళ్ళ గోస అరణ్య రోదనగా ఉంది. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఎంత ఆవేదన పడుతున్నారు. 45 రోజుల నుంచి భార్య పిల్లలు వేసి ఎండనక వాననక వచ్చి అక్కడ మొత్తం కూడా ధాన్యాన్ని ఎండబోసుకుంటూ మ్యాచర్ తీసుకొస్తే కూడా తీరా మ్యాచర్ అయిన తర్వాత కూడా ధాన్యాన్ని బస్తాల కొనుగోలు చేసిన తర్వాత కూడా మిల్లరు
అక్కడ బండి తర్వాత కూడా 2-3 బస్తాకు కింటాకు వచ్చేసి 4 కిలోలు 5 కిలోలు కటింగ్ నెపంతో రైతుకు ఒక శ్రమను దోపిడీ చేసుకున్న పరిస్థితి రోజు జరుగుతున్న పరిస్థితి. ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేశారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐలయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ రవికుమార్, వలిగొండ ఎంపీపీ రమేష్ రాజు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు అంతకుముందు ఓట్లు దళారీలు రైస్ మిల్లులు ఇబ్బంది పెడుతున్న సందర్భంగా ఐకేపీ పిఎస్సి సెంట్రల్ నుంచి ఓట్లు కొనుగోలు చేసిన మొదటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత కేసీఆర్ వచ్చినాక 7 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు నెలలు ఓట్లు కొంటలేరు, నెలలు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంగా అన్ని మండలాలలో అన్ని గ్రామాల్లో రైతులు ఎంతో ఆవేదనగా ఉన్నారు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మండలాలు పర్యటించడం, మండలాలలో ధర్నాలు చేసినాం, గ్రామాలు చూసినాం, ఐకేపీ పిఎస్సి సెంటర్లు చూసినాం. ఇందులో భాగంగా ఈ రోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి ఈ యొక్క రైతుల పక్షాన రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేయాలని మేమందరం నిర్ణయించడం. అందులో భాగంగా ఈ రోజు వచ్చిన మా మిత్రులు ఆలేరు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన అందరూ కూడా మండల ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోలు, పిఎస్సి చైర్మన్లు, మరి ప్రతి ఒక్కరు వచ్చిన పాత్రికేయులకు, ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, భువనగిరికి సంబంధించిన కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున మరి మా యొక్క జిల్లా కమిటీ కూడా అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాం. మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కొద్ది సమయంలోనే పిలుపునియడంతో ఈ రోజు రైతాంగం మొత్తం కూడా మరి ముఖ్యంగా భువనగిరి పోచంపల్లి మండలం అయితేంది, ఇక్కడ వలిగొండ, భువనగిరి, మరి అక్కడ ఆలేరు నుంచి కూడా తక్కువ సమయం, బీబీ నగర్ కూడా తక్కువ సమయంలోనే పిలిపిస్తే వందలాది మంది మరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2015వ సంవత్సరం నుండి మోడల్ స్కూల్ హాస్టల్ విధుల్లో ఉన్నామని, మాకు ప్రభుత్వం ఇచ్చే వేతనం నిత్యావసరాలకే సరిపోవటం లేదని వారు ఆరోపించారు. ఈ వేతనంతో కుటుంబం గడవడం చాలా ఇబ్బందిగా ఉందని, గత 7 సంవత్సరాల నుండి విధులను కొనసాగిస్తున్న మాకు ఎలాంటి జాయినింగ్ ఆర్డర్, ఐడి కార్డ్స్ లేవని తెలిపారు. ప్రభుత్వం దయతలిచి కనీస వేతనం 24,000 ఇవ్వాలని కోరారు. అనంతరం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్యదర్శి ఇమ్రాన్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము పనిచేస్తే 5,000 ఇస్తారండి. 5,000 తోటి పిల్లలకు పోషించలేక మస్తు బాధపడుతున్నాం. పొద్దున 6 గంటలకు వెళ్తే నైట్ 8 దాకా మళ్ళీ ఇంటికి చేరుకోం. మళ్ళీ అట్లా చేపిస్తారు పని. మాకు జీతాలంటే ప్రిన్సిపాల్ సార్లు అక్కడికి పెడితే మీరు ధర్నా చేయరమ్మా, ఎక్కడైనా పోయి ధర్నా చేయరండి. ఇంతకుముందు ఎక్కడే తెలంగాణ భవనం పోయినాం, ఇంద్రే పార్కుకు పోయినాం, హెడ్ ఆఫీస్కి పోయినాం, ఇంద్ర పార్కుకు పోయినాం. ఇన్ని దిక్కుల తిరిగిన కొద్దిగా మాకు చేపకు ఒక 500 ఖర్చు కావటమే కానీ మాకు వచ్చిన ఫలితం ఏం లేదు. మేము ఇప్పటికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు ఇట్లా కాకపోతే మాత్రం కొన్ని రోజుల హాస్టల్ నడుస్తుంటున్నా పని చేసి కూడా ఇంకా పోరాడగలుగుతాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం. అట్లా కూడా పోరాడతాం. డిమాండ్ ఏందమ్మా? డిమాండ్ ఏంటి ప్రధానంగా? మాకు డిమాండ్ కావాలి. మా జీతం తక్కువ ఉంది, 5,000 జీతం మాకు రోజుకు 100 రూపాయలు కూలితోటి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2015 నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకు
ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో పాటుగా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి ఐడి కార్డు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా కనీసం ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చి ఏదైతే యాజమాన్యం ఏదైతే ఉందో ఆ చేతులు తొప్పుకుంటూ ఉన్నారు. ఈ 6,000 రూపాయలలో ఈరోజు నవంబర్ 26న రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో జరిగే సభను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పరిషత్ సభకు అప్పగించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరప్రసాద్, తలకొండపల్లి ఎస్ఐ, దళిత బహుజన నాయకులు, పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి, భారత రాజ్యాంగం నిర్మాణం చేసి దాన్ని ఒక పవిత్రమైన గ్రంథం అది. ఇలా దానివల్లనే ఇలా మనం ఈ రోజున ఈ హక్కులు అన్నీ కూడా పొందగలుగుతున్నాం. కాబట్టి దాన్ని 1949 నవంబర్ 20న సబ్మిట్ చేయడం జరిగింది ఆ సభకు. అది ఆమోదం పొందినటువంటి దినం. కాబట్టి దాన్ని ఆమోదం పొందిన దినాన్ని ఒక రాజ్యాంగ దినంగా కూడా అంటారు. కానీ ఆ రాజ్యాంగ దినాన్ని మనం కల్వకుర్తిలో పెట్టినాం. ఇంతకుముందు ఒక మీటింగ్ మనం తలకొండపల్లిలో పెట్టినాం, ఒకటి రామన్నగల్లో పెట్టినాం, ఒకటి అన్ని మండలాలు తిప్పుతూ ఈ మీటింగ్లు కూడా కల్వకుర్తిలో పెట్టినాం. కల్వకుర్తిలో మీరు విజయవంతం చేయాలి. దీనికి ముఖ్య అతిథులుగా మన దిల్కర శ్రీనివాస్ వస్తున్నారు, ఒక ఉమ్మడి నారాయణ అని రిటైర్డ్ జడ్జి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతమైనటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకున్నటువంటి వాళ్ళు. అది వినాలని మనం అందరినీ కూడా చైతన్యం చేయాలి. ఆ రాజ్యాంగం పట్ల మనకి ఒక పద్ధతిగా, భక్తి పద్ధతులుగా మనం దాన్ని ఒక ధర్మ పద్ధతిలో మనం నడుచుకోవడానికి ఆస్కారం ఉండాలని దాన్ని మీరు కూడా ప్రతిజ్ఞ ఉంది. దాన్ని కూడా అక్కడ చేయిస్తాం మనం. అది పీఠిక, దానికి సంబంధించి మీరు అక్కడ వస్తే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. తప్పకుండా మీరు 24 నవంబర్ 25కు రావాలి. అది మనకు యూటీఎఫ్ బిల్డింగ్, మంచి బిల్డింగ్ అది. అక్కడనే మనకి కూర్చులు అవన్నీ కూడా సౌలభ్యం ఉన్నాయి, మంచిగా భోజనాలు కూడా ఉంటాయి, ఏర్పడుతుంటాయి. ఒకరోజు ఫుల్ డే దాన్ని మనం పెట్టుకొని మీరందరినీ హాజరు కావాలని మేమందరినీ కూడా మనం అవుతున్నాం. ఈ విషయం వెంబడే చాలా సంతోషం ఏంటంటే చాలా మంచి విజయవంతమైన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మనం ఈ మీటింగ్లో ఉన్నాం, ఈ కార్యక్రమాల్లో ఉన్నాం. దానికి ఇంకా సారు మరి ఎస్ఐ గారు మనకు తలకొండపల్లి చాలా దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను. చాలా విషయాల్లో పట్టాపట్టి చేసి చాలా సంతోషమైనటువంటి ఎస్ఐ గారు మంచి చట్టబద్ధంగా అధికారి. కూకట్పల్లి అవినాష్ కాలేజీలో ఏబీవీపీ విద్యార్థి నాయకులకు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కళాశాలలో సభ్యత్వ నమోదుకు వచ్చిన ఏబీవీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడంతో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్న సమయంలో పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థి నాయకులు కళాశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తోపులాటలో విద్యార్థి నాయకులకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. కార్పొరేట్ కళాశాల లోపాలను ఎత్తి చూపుతామని, తమ సభ్యత్వానికి కళాశాలలో ఇవ్వడం లేదని ఏబీవీపీ నాయకులు వినోద్ ఆరోపించారు. పోలీసులు ఏబీవీపీ నాయకులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.
భారతీయ విద్యార్థి పరిషత్ ఒక బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘంగా విద్యార్థుల సభ్యత్వం కోసం వచ్చిన మమ్మల్ని ఈ యాజమాన్యం అవినాష్ కళాశాల యాజమాన్యం పట్టుకొని పోలీసులను రప్పించి మా మీద దాడులకు దిగడం జరిగింది. దీన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించదు. వీళ్ళ అంతు చూసేదాకా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిద్రపోదు. ఈరోజు బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘంగా ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ గా విద్యార్థుల దగ్గరికి వెళ్ళడానికి మాకు ఎంత అవకాశం ఉందో, విద్యను నేర్పించడానికి వీళ్ళు ఎంత అవకాశం ఉందో మాకు కూడా అదే ప్రభుత్వం మాకు అవకాశం కల్పించింది. దీన్ని అడ్డుకోవడానికి నీటి సౌలభ్యత దృష్ట్యా యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు గింజలు, ఇతర ఆహార పంటలు పండించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు రైతులకు సూచించారు. హైదరాబాద్ సైఫాబాద్లోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో వీసీ ప్రవీణ్ రావు, అగ్రికల్చర్ హెడ్ జగదీశ్వర్, క్రైడా డైరెక్టర్ వికే సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వీసీ ప్రవీణరాజు, అగ్రికల్చర్ హెడ్ జగదీశ్వర్, క్రీడా డైరెక్టర్ వికే సింగ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత ప్రొఫెసర్ రతన్ లాల్, అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రగామి అధ్యక్షులు ప్రొఫెసర్ పివి వరప్రసాద్, సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ జాక్వెలిన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గానిక్ సేంద్రియ కార్బనాన్ని పెంచుకుంటానికి దోహదపడే ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో అది దాని మీద కూడా స్మార్ట్ మెకనైజేషన్, ఈ మధ్యన సెన్సార్స్ అని వింటున్నాము, ఏది కంబైనర్స్లో వాటిలలో ఏది ప్రెసిషన్ ఫార్మింగ్ టూల్స్ అని వింటున్నాము. అదేవిధంగా ఇది అగ్రి ఫుడ్ వాల్యూ చైన్ అని చెప్పి మీరే ఈ మధ్యన ఎన్నో న్యూస్ స్టోరీస్ రాశారు పేపర్లలో. ఇది సాయిలు, ప్లాంటు, హ్యూమెన్ అంతా ఇది సమగ్రంగా అది ఏ విధంగా మనము హెల్త్, హ్యూమెన్ హెల్త్ వరకు. ఇంకొకటి బిగ్ డాటా, స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ ఫార్మింగ్ అని మీరు వింటూ ఉన్నారు. సో ఈ విధంగా ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయము, అదేవిధంగా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కొత్తగా మనకి ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో దానికి వాళ్ళు లేడౌట్ చేసిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్, ఏది డిగ్రీ ప్రోగ్రామ్స్, అదేవిధంగా పాలిటెక్నిక్స్ను డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేయటము, డిజిటల్ ఎకోసిస్టమ్ను ఇంటిగ్రేట్ చేసుకోవటము, మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ ఏవైతే అంటున్నామో ఇవన్నీ కూడా అగ్రానమీకి అనుబంధంగా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కూడా ఏది ఇందులో, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్, సెకండరీ అగ్రికల్చర్ ఏదైతే అంటామో అదే కాకుండా ఫార్మర్సు, రైతులు, శాస్త్రజ్ఞులు, ఇండస్ట్రీ అందరినీ కూడా ఒక తాటిపైకి ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి ఇంటరాక్టివ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏది దాదాపు 1000 స్టూడెంట్స్ను కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ 1000 మంది పోస్టర్ ప్రజెంటేషన్. ప్రస్తుత అధికారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడే రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. అమరావతిపై రోజువారీ విచారణ కోర్టులో జరుగుతుందని, ఎక్కడ ప్రభుత్వం భాగోతం బయటపడుతుందోనని హడావుడిగా బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రుల ప్రవర్తన, మాట తీరు సరిగా లేదని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత పూర్తిగా స్పందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 4 జిల్లాలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయి, వరదలతో ఊళ్ళకి కొట్టుకుపోయి, లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, దగ్గర 30 మంది వ్యక్తులు చనిపోయి, ఎంతోమంది గల్లంతయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే పరిస్థితుల్లో మన ప్రాంతంలో కూడా 15-20 రోజులు క్రితం కురిసినటువంటి వర్షాల దగ్గర నుంచి నిన్నటి వరకు కురుస్తున్న వర్షాలకి మొత్తం కూడా వరి పంట వేసినటువంటి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. 100% ఈ నియోజకవర్గంలో కానీ డెల్టా ప్రాంతంలో కానీ వరి ప్రధాన
పంటగా మనం పండిస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విపత్తు వచ్చి రైతు పూర్తిగా నష్టపోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో వరి వేసినటువంటి రైతాంగానికి ఈ సంవత్సరం కూడా అదే రకంగా ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి మాత్రం చోద్యం చూస్తా ఉన్నాడు. రోమ్ నగరం నిలబడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడోలు వాయించుకున్నట్టుగా వరదలు వచ్చి అకాల వర్షాలు వచ్చి రైతు పూర్తిగా నడ్డి విరిగిపోయి కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈయన సరదాలు షికారులు చేస్తా ఉన్నాడు. ఈ అంశాలు ఈ కష్టాల నుంచి వీళ్ళ చేతగానితనాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్ష పార్టీల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుతూ సమస్యని తీవ్రతను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ అదేవిధంగా ఒక పక్క వరదలు వచ్చి 4 జిల్లాల ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వాళ్ళని గాలికి వదిలేసి ఈయన హైదరాబాద్ పోయి తెలంగాణ ముఖ్యమంత్రితో కులుగుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ హుదూద్ తుఫాన్ వస్తే విశాఖపట్నం కానీ తిత్లీ తుఫాన్ వస్తే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కానీ ఏ విధంగా ఆదుకున్నాడు. ఆ రోజున ఏ విధంగా ఎటువంటి నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితో కృషి చేసిందనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏడాదిగా అమరావతి రైతుల పోరాటం, టీడీపీ నేతల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గి బిల్లును రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరిపారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాట ఫలితంగా ప్రభుత్వం అదిగో 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 కుర్చీ ఉందండి నమ్మదా ప్రోటోకాల్ జై అమరావతి, ఒకే రాష్ట్రం, జై అమరావతి. ఇవాళ అందరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మంచి శుభవార్త వినడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా హైకోర్టులో కూడా దాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది పూర్తిగా అమరావతి రైతు బిడ్డలు, అమరావతి జేఏసీ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అఖిలపక్ష నాయకులు అందరూ కూడా పోరాట ఫలితంగా ఇవాళ దాదాపు 705 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వీరందరి పోరాట ఫలితంగా ఇవాళ మనం ఇది సాధించుకోవడం జరిగింది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో మనం ముందుకు పోయాము, దాన్ని మనం సాధించగలిగాము. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక చట్టాలని ఈ ప్రభుత్వాలు తీసుకొస్తాయో వాటిని తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. మీరు చూశారు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా ఉన్న అమరావతి రాజధానిని 3 రాజధానులను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే పోరాటం చేస్తారో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇది తప్పనిసరిగా ప్రజా పోరాటంలో జరిగిన విజయం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే తన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఇంత దిగజారుడు ఎక్కడా చూడలేదన్నారు. టీడీపీ నేతలు కేసులకు భయపడేది లేదని, పార్టీ నేతలు కార్యకర్తలు మరింత కసితో పనిచేస్తారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రతిరోజు కూడా ప్రజాస్వామ్య విలువలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా దిగజారుతున్నాయో అనుక్షణం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. అవన్నీ కూడా ఒక స్థాయి వరకు దిగజారిన తర్వాత హద్దులు కూడా దాటుకొని ప్రజాస్వామ్యమే కాదు, అసలు
మనిషి అనేవాడే ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్నాడా లేదా అన్నటువంటి విధంగా మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసుకుంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఈరోజు బ్రతుకుతున్నందుకు చాలా 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 బాధాకరంగా ఉందని మనం తెలియజేసుకోవచ్చు. అసెంబ్లీలో ఒక దేవాలయంలో ప్రజా సమస్యల గురించి ఎక్కడైతే 10 మంది చర్చించుకొని ప్రజలకి న్యాయం చేయాల్సినటువంటి చోటు ఏదైతే ఉందో అదే చోటులో ఒక ఉన్నతమైనటువంటి మహిళల మీద అనరానటువంటి మాటలాడి దుర్భాషలాడి కించపరిచే విధంగా అటువంటి దేవాలయంలోనే జరుగుతుందనంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో మహిళల్ని ఏ రకంగా పాతాళంలోకి దిగజారుస్తున్నారో మనం అందరం కూడా మరొకసారి చూస్తున్నాం. మరి అటువంటి వ్యవహారంలోనే మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ పెట్టినటువంటి ప్రెస్ మీటు మా అందరికీ కూడా చాలా బాధ కలిగించింది. కేవలం మేము మాట్లాడుతున్నామనంటే అనుకోవచ్చు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారని. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజా సంఘాలు కానీ సామాన్య ప్రజలు కానీ ఆఖరికి పేదవాళ్ళు కానీ తన కుటుంబం గురించి తను ఆలోచించుకునేటటువంటి ఒక సామాన్యుడు కూడా వాళ్ళు స్పందించినటువంటి తీరు చూసుకున్నా వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చలు చూసుకున్నా ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తప్పే జరిగిందన్నటువంటి సంకేతం ప్రతి ఒక్క వర్గం నుంచి ఈరోజు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడి కానీ ఒక క్షమాపణ కానీ లేకపోతే మంత్రుల మీద ఎటువంటి చర్యలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు కానీ తీసుకోకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఆయన తాలూకా ప్రోత్సాహం అనడానికి కూడా మనకి ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ఒక పెద్ద దొంగలాగా ఒక పెద్ద మూర్ఖుడిలాగా వీళ్ళందరి వెనక కూర్చొని ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. గతంలో కేంద్రీకరణ ధోరణులు వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అనేది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని ఆయన అన్నారు. రాజా చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో 3 రాజధానుల నిర్ణయం వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు. 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో 1956లో కర్నూలు నుంచి రాజధాని కానీ గుంటూరు నుంచి హైకోర్టు కానీ రెండూ కూడా హైదరాబాద్కు ఏ రకంగా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఏ రకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొవ్వూరు మండల పరిధిలో ముగిసిన 2 ఆర్థిక సంవత్సరాల కాలంలో 6.99 కోట్ల రూపాయలతో 4022 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టారు. ఈ పనులపై 7 జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించామని
డ్వామ్రా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. సంబంధించిన పనులను డోర్ టు డోర్ సందర్శించి వేతనాలు చెల్లింపు, రోడ్లు తదితర పనులను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారన్నారు. ఆయా పనులపై అభ్యంతరాలు, అభియోగాలపై చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఏపీఎంలో సీసీలు కొద్దిగా ఇది నా పని అని మేధేసుకుని చేశారు. అక్కడ బతికిన మొక్కలు మీకు 100 పనులు ఉంటాయి, నేను అర్థం చేసుకోగలుగుతాను. మరి 2 కోట్ల రూపాయలు కదా, ఇవి డబ్బులే కదా. మీరు వృక్ష సేవకులు పెట్టారు కదమ్మా గ్రామాల్లో, వాళ్ళకి బాధ్యత చెప్పి మరి పెంచాలి కదా. అదే సమాధానం దయచేసి వేస్ట్ కదా. చాలా బాగా చేసాం కానీ చచ్చిపోయి ఏ సమాధానం అది? పెంచండి, మళ్ళీ చేయించండి. మీకు బోల్డ్ సైన్యం ఉన్నారు విలేజ్లో, మాకెంత సైన్యం ఉన్నారు, మీకు అంతే సైన్యం ఉన్నారు, అవునా? మరి ప్రతి లేడీ ఇప్పుడు గ్రూప్లో సభ్యురాలే. రెస్పాన్సిబిలిటీ పెట్టండి, పెంచండి. మొక్కలు పెంచడం కంటే ఇంకా మంచి పని ఉంటుంది గ్రామాల్లో. మీరు వృక్ష సేవకులు పెట్టారు కదమ్మా గ్రామాల్లో, వాళ్ళకి బాధ్యత చెప్పి మరి పెంచాలి కదా. అదే సమాధానం దయచేసి వేస్ట్ కదా. చాలా బాగా చేసాం కానీ చచ్చిపోయి ఏ సమాధానం అది? పెంచండి, మళ్ళీ చేయించండి. మీకు బోల్డ్ సైన్యం ఉన్నారు విలేజ్లో, మాకెంత సైన్యం ఉన్నారు, మీకు అంతే సైన్యం ఉన్నారు, అవునా? మరి ప్రతి లేడీ ఇప్పుడు గ్రూప్లో సభ్యురాలే. రెస్పాన్సిబిలిటీ పెట్టండి, పెంచండి. మొక్కలు పెంచడం కంటే ఇంకా మంచి పని ఉంటుంది గ్రామాల్లో. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యమునా ఎక్స్ప్రెస్ వేకి వాజ్పేయి పేరు. ఈ నెల 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల రాస్తారోకో. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. భువనగిరి కలెక్టరేట్ ముందు మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా. నెలసరి వేతనాన్ని పెంచాలని వినతిపత్రం అందజేత. ఏపీ రాజధానిపై ప్రభుత్వ కీలక నిర్ణయం. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని వ్యాఖ్య. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.